పాన్ కార్డు అనేది గుర్తింపు కార్డు మాత్రమే కాదు, ఆర్థిక లావాదేవీలకు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. బ్యాంకింగ్ నుండి పెట్టుబడి వరకు ప్రతిచోటా పాన్ కార్డు అవసరం. పాన్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం కొన్ని కొత్త, ముఖ్యమైన నియమాలను అమలు చేసింది. ఇవి దేశంలోని ప్రతి పౌరుడికి తప్పనిసరి. భారత ప్రభుత్వం పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. ఈ నియమాలు ఈ పేరిటే ఉన్న అన్ని పాన్ కార్డ్ హోల్డర్లకు వర్తిస్తాయి. అలాగే కొత్త పాన్ కార్డులు పొందుతున్నవారికి ఆధార్ లింక్ తప్పనిసరి. దీని వెనుక ఉద్దేశం ఏమిటంటే, ఒక వ్యక్తికి ఒకే చెల్లుబాటు అయ్యే పాన్ కార్డు ఉండాలి. నకిలీ పాన్ కార్డుల వాడకాన్ని అరికట్టాలి. పాన్ ఆధార్ లింక్ చేయడానికి ప్రభుత్వం గడువును నిర్ణయించింది. పౌరులు నిర్ణీత సమయంలో ఈ లింకును పూర్తి చేయకపోతే వారు పునతిరైతే రాయవాలి. ఈ జరిమానా 10,000 వరకు ఉండవచ్చు. ఒక వ్యక్తి పాన్ ఆధార్ను లింక్ చేయకపోతే భవిష్యత్తులో అతను అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. బ్యాంకు లావాదేవీలలో అడ్డంకులు, ఆర్థిక లావాదేవీలను రద్దు చేసుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సేవలను పొందడంలో ఇబ్బందులు, ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేటప్పుడు సమస్యలు వంటి వాటిని ఎదుర్కోవలసి రావచ్చు. ఈ కొత్త నియమాలను పాటించడం ప్రతి పౌరుడి విధి. సకాలంలో, సరైన పద్ధతిలో పాన్ ఆధార్ను లింక్ చేయడం ద్వారా మన ఆర్థిక లావాదేవీలను మరింత సురక్షితంగా చేసుకోవచ్చు. ఇది దేశంలో ఆర్థిక పారదర్శకతను పెంచుతుంది, మోసాల సంఘటనలను తగ్గిస్తుంది. ప్రతి పౌరుడు ఈ నియమాలను పాటించడం ద్వారా తమ ఆర్థిక వ్యవహారాలను చక్కగా నిర్వహించుకోగలరు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలపరిచే దిశగా పయనించేలా చేస్తాయి.